ఇదేం పెనం రా ఇన్ని గుంటలు ఉన్నాయని చూస్తున్నారా? ఈ అన్నేంటో గుంట పునుగులేయడానికి గిన్నీస్ రికార్డు కొట్టే అంత ప్యాన్ తెచ్చాలి. ఎక్కడైనా చిన్న ప్యాన్ పెట్టుకుని 5 10 వేస్తారు కానీ ఒకేసారి 20 30 వేసే అంత గుంట పునుగుల ప్యాన్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. దీంట్లో ఒకటేసే లోపు ఇంకోటి కాలిపోయేటట్టుందబ్బా. కానీ అన్న మాత్రం కొంచెం ఫాస్ట్గానే వేస్తున్నాళ్ళే. ఇంత కష్టపడి చేసినా కూడా గుంట పునుగుల టేస్ట్ యావరేజ్ అనిపించింది. కానీ పెనం మాత్రం భలే నచ్చింది. ఆ పునుగులు తింటాం మానేసి అన్న దీని రేట్ ఎంత అని అడిగితే అన్న 4000 అని చెప్పేసరికి నేను షాక్ అయ్యాలి. ఈ పెనం మీరు కొనాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న ప్రోడక్ట్ ని క్లిక్ చేసి బై చేసేయచ్చు. పండగ రోజుల్లో ఆంధ్రాలో ఉన్న టిఫిన్ బండ్ అందరికీ భలే గిరాకీ జరిగిద్దిలే. ఎందుకంటే అందరూ హైదరాబాద్ నుంచి వచ్చేసారు కదా, ఇంకా అందరు చుట్టుపక్కల ఉన్న టిఫిన్ బండ్ల మీద ఎగబడి తింటుంటారులే. ఇంకా మా గోదావరి సంగతి వస్తే ఇంట్లో తింటాం కంటే బయట తింటమే ఎక్కువైంది ఈ మధ్య. ఈ అన్న అట్ట వేసాడో లేదో 10 వాయిల్ ఇడ్లీ అప్పుడే ఒక్క దెబ్బకి లేపి పడేశారులే. ఇంకా దోశలైతే చెప్పేదిలే. దోశ అంటారు, గారంటారు, చట్నీ అంటారు, సాంబార్ అంటారు, రకరకాల్లో ముంచి లేపి తింటున్నారులే. ఇంతకీ ఈ సంక్రాంతికి మీరు మీ ఇంటికి వెళ్ళారా లేదని కామెంట్ చేయండి. సంక్రాంతికి ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నేను ట్రై చేసింది వచ్చేసి చేపల కర్రీ అనమాట. ఆ పెనం మీద చేపలు వేగానే చూడండి ఎలా జంప్ అవుతున్నాయో. ఈ చేపల పేరేందో నాకు తెలియలే కానీ మీకు తెలిసే కామెంట్ చేయండి. అవి కడిగినంతసేపు తర్వాత పెనం మీద పడేంతసేపు ఎగురుతూనే ఉన్నాయన్నమాట. అలా కడిగిన తర్వాత ఉప్పు కారం మసాలాలు వేసి ఫుల్గా మిక్స్ చేశారు. ఇప్పుడు వేడి పెనం మీద అవి వేస్తుంటే ఉందబ్బా, ఆ వాసన మామూలుగా లేదులే. అవి అలా జంప్ చేస్తూ తర్వాత ఆఖరికి బాగా ఫ్రై అయినాయి అనమాట. ఒక్కసారి ఇలా ప్లేట్లో పెట్టుకొని తింటుంటే వేరే లెవెల్ ఉందిలే. ఈ మధ్య కొత్తగా ఆల్చిప్పల్ని కూడా ఉడకబెట్టుకొని తింటున్నారులే. మరీ విడ్డూరం అబ్బా. ఏం దొరక కాబట్టి ఈ కూడా వండుకొని తింటున్నారా? చేపలు రొయ్యలు అలా ఎన్ని రకాలు దొరుకుతున్నాయి. వీటిని కూడా ఏరుకొచ్చుకొని వాటిని ఉడకబెట్టుకునేలా తింటున్నారనమాట. ఇక్కడ ఫస్ట్ ఈ విధంగా ఉడకబెట్టిన తర్వాత ఆ చిప్ప లోపల ఉన్న జీవి మొత్తాన్ని అయితే బయటికి తీశారు. అదేంటో చేపలాగా తెల్లగా ఉందిలే. ఇదేంటో ఆమ్లెట్ అనుకొని దాంట్లో ఉప్పు కారం రకరకాల మసాలాలు వేసి మిక్స్ చేసేసి బాండీలో కాకుండా డైరెక్ట్ పెనం మీద ఆమ్లెట్ లాగా వేశారనమాట. బాగా ఫ్రై అయ్యాక అతను చికెన్ కర్రీ లాగా ఉంది లేదు చూడటానికి, కానీ టేస్ట్ అయితే మాత్రం కొంచెం ప్రాన్స్ లాగా అనిపించింది. ఈ ఆల్చిప్పల కర్రీ మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. ఇంత పెద్ద పరాటాని చేయటమే కష్టం అనుకుంటే దాన్ని తిప్పేయడం ఇంకా కష్టంగా ఉందిలే. ఇదే దున్న పరోటా అంటే దున్నతో ఏం చేయర్లే, పరోటా చుట్టానికి దొన్న అంటుందన్నమాట. ఇంత పెద్ద పరాటాకి ఏ ప్లేట్ ఉండిద్దో అని చూస్తుంటే దాన్ని కొట్టు పరోటాని చేసేసిందిలే ఈ అక్క. చిత్రం ఏంటంటే ఈ పరోటా తినడానికి 2 రోజుల ముందు ఆర్డర్ ఇవ్వాలంట. దాన్ని బట్టి వీళ్ళు పిండి అయితే కలుపుకొని ఉంటారంట. ఇంకా దీన్ని తయారు చేయడంలో ఈ అక్క బాగా స్పెషల్ అంట. అటు ఇటు రుద్ది ఇంత పెద్ద పరాటాని చేసింది. దాన్ని ఎంత కష్టంగా పెనం మీద వేసిందో చూడండి. ఒక్కసారి పెనమేం పడ్డాక ఇంకా అవలీలగా చిట్టుకు నేలతో అటు ఇటు కలిపేస్తుందిలే. ఆయిల్ అటు ఇటు పోసి 4 మడతలు వేసేసింది. ఇప్పుడు బెంచి మీద పెట్టి టపా కొట్టు పొరాటాన్ని అయితే తయారు చేసింది. బాగా ఆకలి మీద ఉన్నోడు కూడా దీన్ని అసలు తినలేలే. మినిమం దీన్ని 4 తినడానికి అయితే తయారు చేస్తున్నారనమాట. బట్ టేస్ట్ అయితే మాత్రం